జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేస్తా ఉన్నారు ప్రతిపక్షంలో కూర్చొని? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా లవ్ జిహాద్ అన్నటువంటిది ఇక్కడికి తీసుకొచ్చి అది మనం ఎక్కడో విన్నాం, కేరళ రాష్ట్రంలో విన్నాం, లేకుంటే ఇంకొక రాష్ట్రంలో నార్త్ ఈస్ట్లో విన్నాం. ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో లవ్ జిహాద్ అన్నటువంటిది లేదు. కానీ ఈరోజు లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడులు జరుగుతూ ఉంటే నేను ఇప్పుడు 2024 అని చెప్పట్లేదు, 2019 నుంచి కూడా మత మార్పిడులు జరుగుతూ ఉంటే మీరందరూ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ స్పెక్టేటర్స్గా ఒక నిలబడిపోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మీరు ఎందుకు ఈ రకంగా స్పెక్టేటర్స్గా మీరు నిలబడిపోతూ ఉన్నారు? నేను చంద్రబాబు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఇంత జరిగిన తర్వాత కూడా సాదిక్ అక్కడ దొరికాడు. సాదిక్ విషయంలో ఎటువంటి లీనియన్స్ ఉండాల్సినటువంటి అవసరం లేదు. సాదిక్ చుట్టూ ఉన్నటువంటి 10 మంది కూడా ఆ యొక్క గ్రూప్ సభ్యులందరినీ కూడా పట్టుకోవాలి. మీకు చేత కాకుండా ఉంటే, ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి చేత కాకుండా ఉంటే మీరు కేసును సిబిఐకి అప్పగించండి. భాస్కర్ రెడ్డి గారు ఒకటే కోరుకుంటా ఉన్నారు, నా మనవడు రియాన్ష్ రెడ్డికి ఈరోజు భద్రత లేదు, ఎవరు ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, నాకు భద్రత కల్పించండి, నా మనవడికి భద్రత కల్పించండి అని ఆయన పదే పదే వేడుకుంటా ఉన్నాడు. కానీ ఇప్పటికి కూడా పోలీసుల నుంచి స్పందన లేదు, ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నటువంటి విషయాన్ని తెలుస్తూ ఉంది. నేను సిబిఎన్ గారికి, ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవిస్తూ ఉన్నా, మీకు పరిపాలన చేత కాకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష పాత్ర పోషించడం చేత కాకుండా ఉంటే, ఈ యొక్క రాష్ట్ర పరిపాలన అన్నటువంటిది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళకి వదిలిపెట్టండి. ఈ యొక్క టెర్రరిస్టులకి, ఈ యొక్క మత ఉన్మాదులకి, ఈ యొక్క సంఘ వ్యతిరేక శక్తులకి బుద్ధి చెప్పగలిగినటువంటి ఒకే ఒక ముఖ్యమంత్రి ఈ యొక్క భారతదేశంలో ఉన్నాడంటే అది యోగి ఆదిత్యనాథ్ దాస్ గారే, బీజేపీ ముఖ్యమంత్రి. మీకు చేతగానితనంతో మీరు ఈ రాష్ట్రాన్ని, భావి తరాలని, భావి ఆంధ్రదేశ పౌరుల్ని మీరు ఈ రకంగా ఈ యొక్క దీన్ని ఒక మత రాష్ట్రంగా మార్చాలి అని అంటే మేమేమి చూస్తూ ఊరుకునేదానికి మేము సిద్ధంగా లేము అన్నటువంటి విషయాన్ని నేను చంద్రబాబు గారికి నేను విన్నవించుకుంటా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు గారిని నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, వైఎస్ఆర్సీపీ నాయకులను అడుగుతా ఉన్నా, మీ కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి అన్యాయం జరిగితే మీరు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అటువంటి యాక్షన్నే ఈ విషయంలో కూడా మీరు తీసుకుంటేనే మీ చిత్తశుద్ధి అన్నటువంటిది నిరూపితమవుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం, ఇదే ఇన్సిడెంట్ చంద్రబాబు గారు మీరు గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే ఇన్సిడెంట్ అటు పాత బస్తీలో హైదరాబాద్లో జరిగితే అదే పిల్లవాడు హిందూ అయ్యుండి ఆ అమ్మాయి ముస్లిం అయితే మీరు ఏ రకంగా స్పందిస్తారు? ఇదే ఇన్సిడెంట్ అరబ్ కంట్రీస్లో జరిగితే షరియా లా ప్రకారం మీరు ఏ శిక్ష విధిస్తారు? మీరు కోరుకుంటున్నారు కదా, ఇక్కడ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, యూనిఫామ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఉండాలి, కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ మాత్రం ఉండకూడదని మీరు కోరుకుంటున్నారు కదా. అదే ఈ యొక్క క్రిమినల్ యాక్ట్కి అరబ్ కంట్రీస్లో ఎటువంటి శిక్ష విధిస్తారో అక్కడ విధించే షరియా లా ప్రకారం మీకు కూడా తెలుసు. రాళ్లతో కొట్టైనా చంపుతారు, లేకుండా ఉంటే పబ్లిక్ ప్లేస్లో 4 రోడ్ల కూడలిలో ఊరిదీస్తారు. అటువంటి శిక్షని మీరు ఎందుకు ఇక్కడ అమలు చేయలేకున్నారు? మీరు నిజంగా మీరు కోరుకుంటున్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ని ఈ రాజకీయ పార్టీలన్నీ అపోజ్ చేస్తూ ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కావచ్చు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీ ద్వంద్వ ప్రమాణాలు దేనికి? మీరు ఒక మతానికి ఒక చట్టం, ఇంకొక మతానికి ఒక చట్టం, ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి న్యాయం మాట్లాడేటటువంటి ఈ యొక్క సూడో రాజకీయ పక్షాలని, ఈ ద్వంద్వ ప్రమాణాలు పాటించే రాజకీయ పక్షాలని
ప్రజలు నమ్మవద్దు అని నేను కోరుకుంటా ఉన్నా. ఇక ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో నేను ఒక్కటే ప్రజలకు విన్నవించుకుంటా ఉన్నా. ప్రతి కుటుంబం, నేను ఈరోజు ఉదయం ఒక ట్వీట్ పెట్టా. ఆ ట్వీట్లో సౌజన్య మరణ వాంగ్మూలాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఆమె దాన్ని ట్రాన్స్లేటెడ్ కాదు, తెలుగునే టైప్ చేసి ఆమె సంతకం పెట్టినటువంటి పేపర్ నా దగ్గర ఉంది. కానీ అది బహిర్గతం చేయకూడదు కాబట్టి దాన్ని తెలుగులో టైప్ చేసి దాన్ని పెట్టా, యథాతథంగా పెట్టా, రిలవెంట్ ఎక్స్ట్రాక్ట్ పెట్టా. దీన్ని బట్టి మీకు ఒకటే అర్థమవుతా ఉంది, అర్థం చేసుకోవచ్చు. అది ఆమె చాలా వివరంగా కూడా రాసింది దాని విషయంలో. ప్రతి కుటుంబం, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి మహిళ, ప్రతి హిందువు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి అని నేను విన్నవించుకుంటా ఉన్నా. ముఖ్యంగా హిందూ వివాహిత స్త్రీలు కానీ, హిందూ బాలికలు కానీ ఈ యొక్క మతోన్మాదుల చేతిలో లవ్ జిహాద్ దీంట్లో పడిపోకూడదనని నేను అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నా. హిందూ మతానికి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయంలో జాగరూకత వహించాలి అన్నటువంటిది నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. టీడీపీ నేతలు కానీ, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష నేతలు కానీ వారి స్వార్థ ప్రయోజనాల కోసం నోరు విప్పట్లేదు. ఎందుకు విప్పట్లేదు అది కూడా చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారికి కాలానుగుణంగా 5 సంవత్సరాలకు ఒకసారి అతను అలయన్స్ పార్టీని అతను ఎన్డీఏకైనా పోగలడు, ఇండీ పార్టీస్కైనా పోగలడు, యూపీఏకైనా పోగలడు, ఎక్కడికైనా పోగలడు. బీజేపీతో జతకట్టగలడు, కాంగ్రెస్తో జతకట్టగలడు. ఎందుకైనా మంచిది ఈరోజు యాక్షన్ తీసుకుంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ మీద మనం కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను, అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను వినవించుకుంటా ఉన్నాను. నేను మిగతా మతాలను నేను కించపరచట్లేదు. మిగతా మతాల పట్ల కూడా గౌరవంగానే అలాగని హిందూ మతాన్ని కించపరిచే విధంగా, హిందువులని బలవంతంగా కన్వర్ట్ చేసేటటువంటి ఏ విధమైనటువంటి చర్యలనైనా, లేకుంటే హిందూ సాంప్రదాయాల్ని భంగం కలిగించేటటువంటి ఏ చర్యలనైనా నేను అడ్డుకుంటాను. అది ఎవరైనా కూడా క్రిటిసైజ్ చేస్తాను అనని నేను అపోజ్ చేస్తానని నేను విన్నవించుకుంటా ఉన్నా. మరొక విషయం కూడా నేను ప్రస్తావిస్తున్నాను. మీరు అనుకోవచ్చు, ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఇది కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగస్వామే. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంఘ పరివార్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేకుండా ఉంటే మిగతా బీజేపీ కానీ గట్టి చర్యలు తీసుకుంటా ఉంటే ఇటువంటి ఇన్సిడెంట్స్ పునరావృతం కాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం, సంఘ పరివార్ కేంద్ర నాయకత్వం అహర్నిశాలు పనిచేస్తూ ఉంటే రాష్ట్ర బీజేపీ యూనిట్ నిద్రపోతూ ఉంది. ఎందుకు నిద్రపోతూ ఉంది? మీ పదవులు కాపాడుకోవడం నిద్రపోతున్నారా? లేకుంటే వేరే ఇంకేదైనా ఎక్స్ట్రేనియస్ కన్సిడరేషన్స్ మీరు చంద్రబాబు నుంచి పొందుతున్నారా? ఎందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంటే స్టేట్ లీడర్షిప్ దీన్ని స్పెక్టేటర్గా చూస్తూ ఉంది? దీనిలో మీ ఇంట్రెస్ట్ ఏంటి అన్నటువంటి విషయాన్ని నేను బీజేపీ స్టేట్ లీడర్షిప్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను.
ఇక రాష్ట్రంలో చివరిగా నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఎవరికి ఏ అన్యాయం జరిగినా కూడా, ఎక్కడ ఏ అన్యాయం, ఇటువంటి అన్యాయాలు ఎక్కడ ఏం జరిగినా కూడా విజయసాయిరెడ్డి అనేటటువంటి వ్యక్తి ముందుంటాడు, ఈ అన్యాయాలని ఖండిస్తాడు, వీటి మీద ఉద్యమిస్తాము అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. మీరు ఒక ప్రశ్న అడగొచ్చు, గతంలో 2014 నుంచి 2024 వరకు మీరేం చేశారు అని నన్ను అడగొచ్చు. నేను కాదు ముఖ్యమంత్రి, నేను అధికారంలో లేను. అధికారం అంటూ వస్తే ఇటువంటి సాదిక్ లాంటి వాళ్ళకి యూపీలో ఏ ట్రీట్మెంట్ ఉంటుందో మా ప్రభుత్వంలో కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నొక్కి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నాను. ఎటువంటి పరిస్థితుల్లో రౌడీజం కానీ, రేపులు కానీ, లేకుంటే ఇంకొక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏది కూడా సహించేది లేదు. నేను మళ్ళీ లాస్ట్గా చివరిగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, మీకు 162 సీట్లు ఉన్నాయి, 175 సీట్లకి మూడింట 2 మెజారిటీ ఉంది, 2/3 మెజారిటీ ఉంది. మిగతా అన్ని రాష్ట్రాల్లో మాదిరిగా మీరు యాంటీ రిలీజియస్ కన్వర్షన్ బిల్ అనేటటువంటిది ఎందుకు తీసుకురావడం లేదు చంద్రబాబు గారు అని నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ కూటమి భాగస్వాములకి చిత్తశుద్ధి ఉంటే, ఇలా సాదిక్ లాంటి వాళ్ళు గ్రూపులు రాష్ట్రంలో ఎన్నున్నాయో తెలియదు. సాదిక్కే ఒక చిన్న ముఠాకి 10 మందికి నాయకుడైతే ఎన్ని ముఠాలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయో తెలియనటువంటి ఈ పరిస్థితుల్లో మీరు యాంటీ కన్వర్షన్ బిల్లుని మీరు ఎందుకు చట్టం చేయట్లేదు? మీకు సపోర్ట్ ఉంది, మీకు ఎవరి సపోర్ట్ అవసరం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నామినల్గా ఒక 11 ఉన్నాయి, మీరు ఈజీగా ఈరోజు చట్టం చేయొచ్చు. ఎందుకు చేయట్లేదు? మీ ఇంట్రెస్ట్ ఒకటే, మీ ఇంట్రెస్ట్ మైనారిటీ ఓట్లు ఎక్కడ పోతాయో, మళ్ళీ 29లో నాకు తిరిగి అధికారం రావాలి, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, రాష్ట్ర అభివృద్ధి జరగకుండా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు నాశనమైనా పర్వాలేదు, నేను మాత్రం అధికారంలో ఉండాలి అనుకునేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు తీసిపోని విధంగా ఈవెన్ జగన్